ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంతో బాండింగ్ అనేది ఉంది. ఎందుకంటే ఈ 3 పార్టీలు ఏకమై కూటమిగా ఏర్పడి పోటీ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏం అడిగితే ఫలాన్ని చేద్దాం చంద్రబాబు నాయుడు గారు సార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అది కాదు కుదరదని అంటాలే. ఒకసారి మీరు గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో అంటాడు డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టాలి అని. ఓకే, మీకు తెలుసు కదా అవన్నీ. డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అనేది పెట్టి 10 మందికి భోజనం పెట్టాలనే ఒక కోరిక అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక అనేది ఉంది కానీ నెరవేర్చుకోవడానికి ఇంతకుముందు అయితే మనం నెరవేర్చుకోవడానికి అధికారం లేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఎన్ఆర్ఐస్లు అతని ఫ్యాన్స్ చాలామంది కూడా అక్కడక్కడ డబ్బులు వేసుకొని డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అనేది స్టార్ట్ చేశారు.